హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. నిన్న వెంకటగిరి జాతరకి వెళ్ళామండి. అయ్యో ఏం జనము, ఫుల్ జనం. బస్సుల దగ్గర అయితే కొట్టుకుంటున్నారు. నేనైతే 6 బస్సులు ఎక్కి దిగాను. ఇది ఫ్రీ బస్, ఇంత జనం ఉన్నారు కదా, పోనీ డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోదాం, ఒక 30 రూపాయలు 40 రూపాయలు అనుకుంటే అసలు ఆ బస్సులు కూడా దొరకట్లేదు. అసలు అన్ని ఫ్రీ బస్సులు జనం ఏమో కొట్టుకునేది. మీరు నమ్ముతారో నమ్మరో, నన్ను అయితే 4 బస్సులలో నుంచి కింద గెంటేసాను. ఇంకా సీట్ పట్టుకోవడానికి గొడుగు కొన్నా, నేను గొడుగేశాను. నేను ఎక్కువ వస్తున్నాను, గొడుగేసి నా ముందు విసిరేశారు. ఎందుకు అలా వేశారు? నేను సీట్ పట్టుకున్నాను కదా అంటే, నువ్వు బయట చేరుకొని పెట్టుకుంటే ఇంత కష్టపడి ఎక్కిన వాళ్ళు మేము ఏమైపోవాలి అని మాట్లాడారు. నేనైతే ఇంక వీళ్ళు ముందర వాళ్ళతో గొడవపడి ఎక్కిరాలేక ఇంక నేను గమ్మునే కూర్చొని మధ్యాహ్నం ఏమో వచ్చాను. నేను బస్ స్టాండ్లోకి ఇంటికి వచ్చేసరికి నైట్ అయ్యింది. ఇంకా ఆడ నుంచి వచ్చి వాడేసి అయితే పడుకున్నాను. పడుకోవడం 11:30 అవుతుంది. ఇప్పుడైతే నిద్ర లేచానండి. ఎక్కడ పని అక్కడ ఉన్నాయి. మా అమ్మ డ్యూటీకి కావాలి, వెళ్ళినట్టుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎందుకు వచ్చానంటే, అంట్లు కూడా అట్టే ఉన్నాయి కడగాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చానంటే, నిన్న చాలామంది అడిగారు ఏం షుగర్ వీడియోస్ చేయట్లేదా అని. చేయడం మానేశాను. చాలామందిని అస్సలు బాగోని వీడియోస్ అని అనేసరికి మానేశాను. మళ్ళీ చేయాలనిపించింది. మా ఇంట్లో అయితే ఒక ముచ్చంగి స్కూల్కి వెళ్ళకుండా ఎగదొబ్బేసి ఇప్పుడు వచ్చాడు వాడుకుంటుంది. మామూలుగా కాదు, ఫోన్ పెట్టలేని చెప్తాను వాడికి. నిజంగా నీకైతే ఉందిరా అమ్మా. ఇంకా నిద్ర మత్తు వదలనట్టుంది. కొట్టుకొని పడిపోతున్నాను ఎక్కడ పడితే అక్కడ. అయ్యయ్యో, వెంకటగిరి జాతర చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు కూడా ఉంటుంది. మామూలు జనం అయితే కాదు, చాలా ఫుల్ జనం. వీడు నెల